అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకొని వచ్చాను మీ ముందుకి. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మనకి హిందూ దేవుళ్ళ పేరు పెట్టుకొని ఒక పొగాకుకు బీడీల దానికి మన హిందూ దేవుళ్ళు మనకు ఆ సింబల్స్ పెట్టుకొని ఒక ఇతర మతం వాడు బిజినెస్ చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇందులో వాని పేరు వాడు పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చెన్నైలో అన్నామలై బీడీ అని ఉంటుంది. అన్నామలై బీడీ, ఆ బీడీకి చైర్మన్ వచ్చేసి, అంటే ఆ బీడీ ఓనర్ వచ్చేసి మొహమ్మద్ జలీల్. ఆ బీడీ ఓనర్ వచ్చేసి మొహమ్మద్ జలీల్. తర్వాత ఆ మొహమ్మద్ జలీల్ అనే వ్యక్తి అన్నమలై బీడీ అని పెట్టిండు. అన్నమలై అంటే ఏంది? శివుడి నామం. బాగుంది, శివుని పేరు పెట్టిండు. తర్వాత నేను లోగో ఇస్తున్నాను. ఈ అన్నమలై బీడీలో విష్ణువుది తిలకం ఉంటుంది. ఆ తిలక్ ఇట్లా ఉంటుంది కదా మనకు సింబల్. ఈ సింబల్ మనకు ఆ బీడీలో ఉంటుంది. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? శివుడుని విష్ణువుని కవర్ చేసిండు బీడీ మీద. అంటే పొగ తాగే దాని మీద ఒక శివుణ్ణి విష్ణువుని వేసి మీరు ఒక మన దైవాలను అవమానిస్తున్నాడు. ఎవరు? మొహమ్మద్ జలీల్ అనే బీడీ కంపెనీ ఓనరు. మరి వాడు ఒక ముస్లిం అయ్యండి అన్నమలై అని బీడి పేరు పెట్టి విష్ణువుది తిలకం దిద్దిన ఒక బొట్టు లాంటిది ఒక సింబల్ పెట్టి ఆ లోగో పెట్టడం ఎందుకు? హిందువులు అంటే అంత చులకన్నా, మా దేవుళ్ళు అంటే అంత చులకన్నా వాళ్ళకి? మరి నీ పేరు మొహమ్మద్ జలీల్ అయినప్పుడు నువ్వు ఒక మొహమ్మద్ అనే ఒక పేరు పెట్టుకోవాల్సినవు, లేకపోతే ఆయేషా అని ఒక పేరు పెట్టుకోవాల్సినవు. సరే, నీ మొహమ్మద్ జలీల్ అని పేరు పెట్టుకొని మధ్యలో లోగో వేసావు కదా, విష్ణువుది బొడ్డు తిలకం ఉంటుంది కదా, అది పెట్టావు కదా. మరి నువ్వు అదే ప్లేస్లో ఒక మక్కాను మదీనాను పెట్టగల కెపాసిటీ ఉందా నీకు? నీకు అంత ధైర్యం ఉందా? అంటే హిందువులు ఏం అనరు, హిందువులు ఏం పట్టించుకోరు, హిందువులు ఉదారవాదులు, ఇట్లా బీడీల పైన మా దేవుళ్ళను పెట్టి అవమానిస్తున్నావు. మరి నువ్వు ఒక ముస్లిం అయ్యండి నీ ముస్లిం పేరు పెట్టుకోకుండా ఒక హిందూ దేవుని పేరు పెట్టుకొని అదే బీడీ పైన ఒక వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక తిలక సింబల్ పెడతావు. అదే ప్లేస్లో దానిపైన నీ మక్క మదీనా ఫోటో వేసుకోవచ్చు కదా. ఎందుకు వేసుకోవు? మీకు పవిత్రమైన దేవుడు మీ దేవుళ్ళు, మా దేవుళ్ళు మీకు పవిత్రం కాదా? చూడండి ప్రజలారా, ఇట్లాంటివి ఎన్నో బిజినెస్లు ఉన్నాయి మన పేరు మీద పెట్టుకొని మనకు గలీజ్ చేయడానికి. ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖండించండి అక్కడే. వాళ్ళ దేవుళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళ మక్కా మదీనా వేసుకునే దమ్ము వానికి లేదు, కానీ హిందువుల దేవి దేవతల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు వేసుకోవడానికి వీనికి ఎవడిచ్చాడు అధికారం? ఒకసారి ఆలోచించండి ప్రజలారా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.